డబుల్ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి యువజన సంఘ నాయకులు చేపట్టినటువంటి మహాధర్నా కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు రాత్రి ఒక వీడియో చేసి పెట్టిండు ధర్నా ఎత్తున వరంగానే. మీరు మాట్లాడిన వీడియోలోనే ఎమ్మెల్యే గారు 2 మాటలు ఉన్నాయి. ఒకటేమో 15 రోజుల్లో చేస్తాం, డబ్బులు లేవని మాట్లాడారు. ఒకటేమో 3 నెలల్లో చేస్తామని మాట్లాడారు. 2 మాటలు మీరే మాట్లాడుతున్నారు. మీరు లోకల్ బాడీ ఎలక్షన్ కోసం మాత్రమే ఈ విధంగా నిన్న రాత్రి స్పందించాల్సిన అవసరం ఏంది? రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయంటే అక్కడ బ్రిడ్జి చూసిపోయారు. మానేరు డ్యామ్కి వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇది చూసిపోయారు. మాకు కావాల్సిన మా సమస్య, గన్నేరువరం మండల ప్రజలందరి సమస్య డబుల్ రోడ్డు నిర్మాణం. మేము అధికారంలో ఉన్నప్పుడు, రసమై బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 72 కోట్లతోని జీవో ఇచ్చిన విషయం వాస్తవం కాదా? దాన్ని కూడా తప్పుదో పట్టించి అప్పుడు జీవో రాలేదు, తర్వాత వచ్చింది, దాని ఫైనాన్స్ రాలేదని చెప్పి చెప్తున్నారు. ఈ తప్పు మాటలు మాట్లాడకుండా వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి గన్నేరువరం మండల ప్రజల పక్షాన విన్నవిస్తున్నాం. దీంతో పాటు దీనికే రాకపోతే రాకపోతే రేపటి నుండి ప్రారంభం కాకపోతే రాబో 2-3 రోజుల్లో ప్రతి ఊరా టెంట్లేసి పెద్ద ఎత్తున ఆడవాళ్ళతో అందరితో పాటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీకు మా విన్నపం అనుకోరి, మా పార్టీ తరఫున, మా తరఫున గన్నేరువరం ప్రజల పక్షాన బాగా భయంకరమైన అవస్థలు పడుతున్నారు. మీరే మాట్లాడారు, నాకు అంత ప్రతిష్టాత్మకమైన రోడ్డు, నేను జైలుకు పోయినా ఒక రోజుని మాట్లాడుతున్నారు. మీరు జైలుకు పోయిన రోడ్డు అయితే 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు. 2 సంవత్సరాల నుండి మీకు శంకరపట్నం తీసుకుపోవడానికి 11 కోట్లు దొరికినాయి, కానీ గన్నేరువరం మండలం రావడం లేదా. కంకర రోడ్ల మీద ముఖాలు వలిగిపోయి రోజుకొకరికి యాక్సిడెంట్ అయ్యి ముఖాలు వలిగిపోయే పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం జంగపల్లి కాడ చేసిర్రు, గ్రానైట్ రాళ్ళు నడుస్తున్నాయి. గ్రానైట్ లారీ దందా, ఇసుక దందాలు ఇవి తప్ప ప్రజల బాగోగులు పట్టాయా అని చెప్పి మరొకసారి ఈ 2 రోజుల్లో ఇలా ధర్నా కార్యక్రమం అయిపోతుంది. రేపటి వరకు పని స్టార్ట్ కాకపోతే ఊరూరా టెంట్లేసి పెద్ద ఎత్తున పార్టీ తరఫున కానీ ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.